బాబుకి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అంటే పిచ్చి. ఎప్పుడు చూడు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతూనే ఉంటాడు. తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, బాత్రూంలో కూర్చుని ఆ కాల్ ఆఫ్ డ్యూటీయే ఆడుతూ ఉంటాడు. ఒకరోజు తను కార్ డ్రైవ్ చేస్తూ కూడా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతూ ఉన్నాడు. చచ్చాడు. ఇంకొకడు అది లెక్క చచ్చాడు. వీడు కూడా వీడినొక్కడేసేస్తే 20 అవుతారు. అప్పుడే ఎదురుగా వస్తున్న లారీ గుద్ది యాక్సిడెంట్ అయింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయి బాబు నరకానికి చేరుకున్నాడు. అక్కడ అతని ఫ్రెండ్స్ అశోక్, రవి, ఫిరోజ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి, యాడికెళ్ళిపోయినారా ఇన్ని రోజులు? కాల్ ఆఫ్ డ్యూటీ ఆడనీకి మీరు ఆన్లైన్ వస్తలేరని నేనే మీకు ఫోన్ చేద్దామని చూస్తున్నా. ఏ నెట్వర్క్ అయితే ఏందిరా ఆడుకోనికి? రామర్ ఆడుకుందాం అలా అని అందరూ కలిసి గేమ్ ఆడడం మొదలు పెట్టారు. రే నువ్వు ఎంతమందిని వేసినావు? రే నేను 10 మందిని వేసినా. నేను 12 మందిని వేసినా. అలా లెక్క పెట్టుకుంటూ ఉండగా అక్కడికి యమభటులొచ్చారు. యమభటులను చూసిన బాబు భయపడి రే ఎంబటులు వస్తున్నారా? ఫోన్ ని వెనకాల దాచేశాడు. బాబు ఫ్రెండ్స్ తనని చూసి చిన్నగా నవ్వారు. అరే భయపడ్డావారా? వాళ్ళు కూడా మన టీమే. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడనీకి వచ్చిండ్రు. ఏంది యమభటులు కూడా కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతారా? అబే ఈడ అందరు ఆడతారు. నువ్వు ఆడు ముందు. అరే నా చేతిలో అక్కడ కూడా సస్తాలేర్రా. అరే నువ్వు వచ్చాగా నువ్వురా, నీకు ఇంకా ప్రాక్టీస్ కావాలి. అందరూ కలిసి మళ్లీ గేమ్ ఆడుతూ ఉండగా అక్కడికి యమధర్మరాజు వచ్చారు. అతన్ని చూసి బాబు అతని దగ్గరికి వెళ్ళాడు. రండి యమధర్మరాజా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకుందాం. యముండా ఇంత కండ కావరవురా నీకు? నాతోనే పరాచకాల. భటులారా, వీడిని వీడి స్నేహితుల్ని తీసుకుని పోయి సలసల కాగే నూనెలో వేయించండి. నరకంలో ఉన్న శిక్షలన్నిటినీ చూపించండి. అబ్బా ఏమో గుచ్చుకుంది. మగానికి నొప్పేంద్రా నువ్వు వాడు. ఇది చూసి యమభటులందరూ షాక్ అయ్యారు. భటులకి ఏం చెయ్యాలో తెలియక యమధర్మరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. యమధర్మరాజా ఏమిటి? ఏం జరిగింది? ప్రభు, ఆ పాపులకు ఏ శిక్ష వేసినా చలనం లేదు. కనీసం అమ్మా అని కూడా అరవట్లేదు. ప్రభు, ఇతర పాపులను కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. అవునా? ఈ పాపిలు ఇక్కడ ఉంటే నరకం మొత్తం పాడైపోతుంది. వీళ్ళని నరకం నుంచి తక్షణమే పంపించేయండి. అలాగే నరకం బయట బోర్డు పెట్టండి, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళకి ఇక్కడ చోటు లేదని. యమధర్మరాజు చెప్పినట్టుగానే భటులు వారిని నరకం నుండి వెళ్లగొట్టారు. నరకం బయట కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేవారికి ఇక్కడ ప్రవేశం లేదు అని బోర్డు కూడా పెట్టారు. ఒక ఊర్లో సీను అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక షావుకార్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి సీను దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. 10 ఏళ్ల కిందట నువ్వు పటేల్ గారింటి దగ్గర డ్రైవర్ గా పనిచేసినవా? చేసినా. ఏమైంది? పెద్ద ఎదవలా ఉన్నాడే వీడు. నేను ఆయన వకీల్ను. ఆయన ఇంట్లో పోరు భరించలేక హిమాలయాలకు పారిపోయిండు. ఆయన పోతే నేనేం చేయాలి? అతను పోతూ పోతూ ఉన్న ఆస్తంతా గుళ్ళకి, ఆశ్రమాలకి రాసిచ్చిండు. నీకోసం కూడా కొన్ని పైసలు ఇచ్చిపోయిండు అని చెప్పి డబ్బులున్న ఒక సూట్ కేస్ సీనుకిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సీను సూట్ కేస్ ఓపెన్ చేసి చూశాడు. సూట్ కేస్ నోట్ల కట్టలతో నిండిపోయింది. నా పాత సేటు ఎంత మంచోడు. నేనిప్పుడే మా మేడం దగ్గర జీతం అంతా సెటిల్ చేసుకుని మా ఊరు మొక్కాన పోతా. మా మేడం కొడుకు విక్కీ ఈడఈడ్నే తిరుగుతుంటాడు. సీను ఆ నోట్ల కట్టలని ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి నీళ్ల ట్యాంకులో వేశాడు. విక్కీ చాటు నుంచి సీను కవర్ని నీళ్లలో వేయడం చూశాడు. సీను అక్కడ్నుంచి వెళ్లగానే మెల్లగా వెళ్లి ఆ ట్యాంకులో నుంచి కవర్ని బయటకి తీశాడు. అరే విక్కీ, ఏడకపోయినావ్రా? పొద్దస్తమానం గా యదవ దోస్తులతో తిరుగుతా ఉంటావు. రాజల్ది అన్నం తిందువు గాని. అరే అమ్మా, ఇటు చూడు, నేనేం తెచ్చినా. అరేవా, ఇదెక్కడి నుంచి తెచ్చినావురా? అరే అమ్మా, నువ్వైతే ఆ మామిడి పండు తిను. ఎక్కడి నుంచి తెస్తే ఏంది? నేను తర్వాత చెప్తా కదా.
అదే రోజు సాయంత్రం సీను యజమాన్రాలింటికి వెళ్ళాడు. మేడం ఏంరా ఎటుపోయినావు? నిన్న పనిలోకెందుకు రాలే? నా లెక్క సెటిల్ చేయరు మేడం. ఏందిరా సెటిల్ చేసేది? నా జీతం నాకు ఇచ్చే మేడం. ఇంకేం అడుగుతా నేను? ఒక్కసారి చెప్తే చెవులకు ఎక్తలేదా? నీకెంత ధైర్యం రా? జీతమిచ్చే నన్నే అంత మాట అంటావా? సారీ మేడం, సారీ. నా జీతం అయితే జల్దీ. జీతం ఎక్కడిదిరా? పని బంద్ చేస్తా అని నోటీస్ ఏమైనా ఇచ్చినావురా నాకు? రేపు కాకపోతే ఇప్పుడే పో. సరే మేడం, రేపొచ్చి పెద్ద నోటీస్ ఇస్తా. నేను పోతున్నా ఇక. డిస్కోకు పోతే రాజా డిస్కోకు పోతా, పెద్ద హోటల్లో తింటా రాజా హోటల్లో తింటా. ఇదిగండి సార్, కూల్ డ్రింక్ చెప్పినా కదా, ఇంకెప్పుడు తెస్తావు? ఎప్పుడు చెప్పారు సార్ మీరు? అరే ఇప్పుడే చెప్పినా కదా రాబోయ్, తేపో. అమ్మా, ఓ అమ్మా, ఏడున్నవే? పార్టీకి పోయేదుంది బిడ్డ, రెడీ అయితన్నా. సీన్ వచ్చిండా? ఏమన్నాడు? ఈ సీను సీనేందిరా? సీను సీనని తెలిగినావు? అరే అమ్మా, అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పు. వచ్చిండు. జీతం పైసలు ఇమ్మన్నాడు. నేను పైసలు ఇవ్వకుండా ఉరికిచ్చి కొట్టినా. మంచి పని చేసినావమ్మా. ఆ సీన్ గానికి ఆ పైసలు కూడా దొరకవిగా. అరే అవెట్లా దొరుకుతాయి బిడ్డ? నేను ఆ పైసలు ఎక్కడ దాచిన్నో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడమ్మా? గదేరా మన నీళ్ళ ట్యాంక్ ఉన్నది కదా, అండ్లనే దాచిపెట్టినా. ఆర్ని ఎంత పని చేసినావమ్మా. ఆ సీన్ గాడు కూడా ఆన్నే దాచిపెట్టిండు. నేను ఆన్ చెల్లె తెచ్చినా. ఏంది? ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.